హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూటేషన్ సీవీపీ రీఫండ్ ఎవరికెంతొస్తుందో చిటికెలో తెలుసుకోండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌లు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కమ్యూటేషన్ రికవరీ విషయంలో స్పష్టత అయితే వచ్చింది. 135 నెలలు, 11 సంవత్సరాలు 3 నెలల కమ్యూటేషన్ రికవరీ పూర్తయిన తర్వాత కూడా అధికంగా రికవరీ చేసిన మొత్తాన్ని పెన్షనర్లకు తిరిగి చెల్లించే అంటే రీఫండ్ ప్రక్రియపై ముఖ్యమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. 135 నెలల కంటే ఎక్కువ కాలం కమ్యూటేషన్ చెల్లించిన వారికి ఎంత మొత్తం తిరిగి వస్తుంది? ఈ లెక్కలను ఎలా చూసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడైతే తెలుసుకుందాము. కమ్యుటేషన్ రికవరీ ప్రాథమిక అంశాలు. కమ్యుటేషన్ అంటే ఏమిటి? ఉద్యోగి పదవి విరమణ చేసేటప్పుడు తన పెన్షన్‌లో కొంత భాగాన్ని అంటే గరిష్టంగా 40% వరకు ఒకేసారి ముందుగానే తీసుకోవడాన్ని కమ్యుటేషన్ అంటాము. రికవరీ కాలం. ఇలా ముందుగానే తీసుకున్న మొత్తానికి ప్రభుత్వం వడ్డీతో కలిపి పెన్షనర్ నెలవారీ పెన్షన్ నుంచి నిర్ణీత కాలం పాటు రికవరీ చేస్తుంది. గరిష్ట రికవరీ కాలం. సాధారణంగా ఈ రికవరీ గరిష్టంగా 15 సంవత్సరాల వరకు ఉండేది. అయితే కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా ఈ ఈ రికవరీ కాలాన్ని 135 నెలలు అనగా 11 సంవత్సరాలు 3 నెలలకు పరిమితం చేశారు. రీఫండ్ అర్హత. ఎవరైతే 135 నెలలు పూర్తయిన తర్వాత కూడా తమ పెన్షన్ నుంచి కమ్యుటేషన్ రికవరీ చెల్లించారో వారికి ఆ అదనపు చెల్లించిన మొత్తాన్ని కూడా రీఫండ్ చేసేందుకు అర్హులు. రివైజ్డ్ కమ్యుటేషన్ టేబుల్ మరియు రికవరీ ప్రారంభం. 2010 టేబుల్. ఏప్రిల్ 2010లో రివైజ్డ్ పెన్షన్ కమ్యుటేషన్ టేబుల్ అమలులోకి అయితే వచ్చింది. దీని ఆధారంగానే చాలామంది పెన్షనర్లు కమ్యుటేషన్ లెక్కలైతే జరిగాయి. రికవరీ ప్రారంభం తేదీ. ఉదాహరణకు 2010 జీవోల ప్రకారం ఈ రివైజ్డ్ పెన్షన్ రికవరీ ప్రారంభం తేదీని చాలా సందర్భాలలో అయితే జూలై 1, 2010గా పరిగణిస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా వర్తించేవారు. సాధారణంగా సాధారణంగా డిసెంబర్ 17, 2008 లేదా ఆ తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లు ఈ 2010 టేబుల్ క ప్రకారంగా కమ్యుటేషన్ అయితే పొంది ఉంటారు. ఇక 135 నెలల పరిమితి మరియు ప్రభుత్వమేమో కోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో 135 నెలల రికవరీ పూర్తయిన వెంటనే కమ్యుటేషన్ రికవరీని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అకౌంట్స్ అండ్ ట్రెజరీ శాఖ ద్వారా అధికారిక మెమో కూడా జారీ చేయడం జరిగిందనమాట. మరి 135 నెలలు దాటి అయితే ఇక మీదట రికవరీ చేయరాదు అని. ఇకపై రిఫండ్ లెక్కలు మరియు ఉదాహరణతో 135 నెలల కంటే ఎక్కువ చెల్లించిన వారికి ఎంత మొత్తం రీఫండ్ వస్తుందో కొన్ని ఉదాహరణల ద్వారా అయితే ఇక్కడ మనం అర్థం చేసుకుందాము. ఉదాహరణకు ఒక పెన్షనర్ డిసెంబర్ 17, 2008 తర్వాత రిటైర్ అయ్యారు. వారి కమ్యుటేషన్ రికవరీ జూలై 1, 2010 నుంచి ప్రారంభమైంది. ఈ తేదీ నుంచి లెక్కిస్తే సెప్టెంబర్ 30, 2021 నాటికి 135 నెలలు పూర్తవుతాయి. కానీ రికవరీ అక్టోబర్ 31, 2024 వరకు లేదా అంతకంటే ఎక్కువ కొనసాగి ఉంటే 135 నెలలు దాటి అదనంగా 37 నెలలు రికవరీ చేసినట్లు అవుతుంది. ఈ అదనంగా రికవరీ చేసిన 37 నెలల కమ్యుటేషన్ మొత్తాన్ని ప్రభుత్వం రీఫండ్ చేయాలి. మరో ఉదాహరణ, మరో పెన్షనర్ రికవరీ అనేది ఆగస్టు 1, 2010 నుంచి ప్రారంభమైంది. ఈ తేదీ నుంచి లెక్కిస్తే అక్టోబర్ 31, 2021 నాటికి 135 నెలలు పూర్తవుతాయి. రికవరీ ఆ తర్వాత కూడా కొనసాగి ఉంటే 36 నెలలు అదనంగా ఆహ్, చెల్లించినట్లే అన్నమాట. ఈ 36 నెలల అదనపు మొత్తాన్ని రీఫండ్ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వము. మీ రీఫండ్ మొత్తాన్ని ఎలా అంచనా వేయాలంటే, మీ యొక్క మొదటి రికవరీ తేదీ, పెన్షన్ నుంచి కమ్యుటేషన్ రికవరీ ఏ నెల, ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైందో మీ పెన్షన్ పే ఆర్డర్ పీపీఓ లేదా పాత పెన్షన్ స్లిప్‌ల ద్వారా తెలుసుకోండి. 135 నెలలు పూర్తయ్యాయంటే మొదటి రికవరీ తేదీ నుంచి క్యాలెండర్ ప్రకారంగా 135 నెలలు అంటే 11 సంవత్సరాలు 3 నెలలు ఎప్పుడు పూర్తవుతాయనేది లెక్కించండి. అదనపు నెలల లెక్కింపు. 135 నెలలు పూర్తయిన తేదీ తర్వాత కూడా మీ పెన్షన్ నుంచి రికవరీ కొనసాగి ఉంటే, ఆ అదనపు నెలల సంఖ్యను లెక్కించండి. తర్వాత మీ నెలవారీ పెన్షన్ నుంచి కమ్యుటేషన్ కోసం మీరు ఎంత మొత్తం రికవరీ ప్రభుత్వం చేసిందో అది తెలుసుకొని మీ యొక్క పే స్లిప్‌లోనే ఇది మీ పీపీఓ లేదా పే స్లిప్‌లలో అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. పే స్లిప్‌లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ పే స్లిప్ లేదంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి పే స్లిప్స్. ముందు పే స్లిప్స్ కూడా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక మొత్తం రీఫండ్ అంచనా. సో,
అనగా రికవరీ అయిన నెలల సంఖ్య ఇంటూ మీ నెలవారీ కమ్యూటేషన్ రికవరీ మొత్తము ఈజ్ ఈక్వల్స్ టు మీకు రావాల్సినటువంటి ప్రాథమిక రీఫండ్ మొత్తము. అంటే మీకు రావాల్సినటువంటి ఆహ్, అమౌంట్ అనమాట. దానికి వడ్డీ ఇప్పుడు ప్రభుత్వము ఉత్తర్వులలోనే పేర్కొందనమాట. వడ్డీ చెల్లింపులు చేయాలని జెప్పేసి వడ్డీ ప్రభుత్వం ఈ రిఫండ్ మొత్తంపై వడ్డీ కూడా కలిపి చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు ఏ తేదీ నుంచి వర్తిస్తుంది అనే దానిపై ప్రభుత్వం ఉత్తర్వులు స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉంది. ఇక పెన్షన్ పూర్తి పునరుద్ధరణ ఎవరికైతే 135 నెలలు కమ్యూటేషన్ రికవరీ పూర్తయిందో వారికి ఆ తర్వాతి నెల నుంచి కమ్యూటేషన్ రికవరీ ఆగిపోయి వారి పూర్తి బేసిక్ పెన్షన్ 100% బేసిక్ పెన్షన్ అనేది పునరుద్ధరించబడుతుంది. రీస్టోర్ అవుతుందనమాట. అంటే కమ్యూటేషన్ కోసం కట్ అవుతున్న మొత్తం ఇకపై కట్ అవ్వదు. పెన్షనర్ల సమస్యలు మరియు కోర్టు పాత్ర. అధిక రికవరీ కేసులు. చాలామంది పెన్షన్‌లు తమకు తెలియకుండానే 135 నెలల తర్వాత కూడా రికవరీ అయితే చెల్లించి ఉన్నారు. ఈ అదనపు మొత్తాన్ని తిరిగి పొందడానికి కొందరు పెన్షన్ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ విషయంలో కోర్టు తుది తీర్పు స్పష్టమైన ఆదేశాలిస్తే రీఫండ్ ప్రక్రియ వేగవంతమవుతుంది. మరియు వడ్డీ చెల్లింపుపై కూడా స్పష్టత వస్తుంది. ఇది ప్రభుత్వానికి, ట్రెజరీలకు మార్గనిర్దేశకంగా చేస్తుంది. మరి పెన్షనర్లు ఏం చేయాలంటే మీ రిటైర్మెంట్ తేదీ, మొదటి కమ్యూటేషన్ రికవరీ తేదీ ఆధారంగా మీకు 135 నెలలు ఎప్పుడు పూర్తయ్యాయో లేదా ఎప్పుడు పూర్తవుతాయో నిర్ధారించుకోండి. మీరు 130 నెలల కంటే ఎక్కువ చెల్లించినట్లయితే ఎన్ని నెలలు అదనంగా చెల్లించారో, నెలవారీ రికవరీ మొత్తం ఎంత అనేది నోట్ చేసుకోండి. మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయం ఎస్టీఓ లేదా డీటీఓ పెన్షనర్ల సంఘం నాయకులతో సంప్రదింపులు జరపండి. ప్రభుత్వం రీఫండ్ ప్రక్రియపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుందేమో గమనిస్తూ ఉండండి. సో, ఈ విధంగా మీ కమ్యూటేషన్ రికవరీ ఏ నెల నుంచి ప్రారంభమైంది? మీరు 130 నెలల కంటే ఎక్కువ చెల్లించారా లేదా? మీ యొక్క నెలవారీ రికవరీ మొత్తం ఎంత? వాటి వివరాలను ఈ వీడియో కామెంట్స్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్‌లో. అలాగే పెన్షనర్లకు కొంతమందికి అయితే అవగాహన కలుగుతుందనమాట. చాలామంది ఇలాగే అధిక కమ్యూటేషన్ చెల్లించి ఉన్నారు కాబట్టి. అలాగే కొన్ని సందర్భాలలో రీఫండ్ మొత్తాన్ని వడ్డీతో సహా ఎలా లెక్కించవచ్చు తదుపరి విశ్లేషణలో అయితే తెలుసుకుందాము. అలాగే ప్రభుత్వం కూడా ఇంకా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఈ వడ్డీ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ ఇస్తుంది? ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుంది? అనే వివరాలు తెలియాల్సి ఉంది కాబట్టి అలాగే ఈ యొక్క ఇప్పుడే ఈ సమస్య అయితే సమస్య పోలేదండి. 135 నెలలు ఇప్పుడు ఇది ఫిక్స్ కాదనమాట. సో, ప్రభుత్వం జీవో జారీ చేస్తేనే ఇది ఇంకా పర్మనెంట్‌గా 135 నెలలు అయిపోతుంది. లేదంటే కోర్ట్ ప్రభుత్వం ఏ టైంలో అయినా కోర్ట్‌లో ఈ యొక్క కేసును మళ్ళీ వారు నూట ముందు ఏదైతే 15 సంవత్సరాలు ఉన్నదో 180 నెలలు, 180 నెలలకు పునరుద్ధరించుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం జీవో అయినా జారీ చేయాలి. లేదంటే సుప్రీం కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ అయినా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. దీనిపైన 135 నెలల తర్వాత కమ్యూటేషన్ రికవరీ నిలిపివేయడం, అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని రీఫండ్ చేసే అవకాశం రావడం పెన్షనర్లకు నిస్సందేహంగా పెద్ద ఊరట అనే చెప్పవచ్చు. ఈ మార్పుల వల్ల పెన్షనర్లకు ఆర్థికంగా మేలు జరగడంతో పాటు వారి పూర్తి పెన్షన్ త్వరలో పునరుద్ధరించబడుతుంది. సో, పెన్షనర్లు తమ లెక్కలను సరిచూసుకొని రీఫండ్ ప్రక్రియ అనేది గురించి అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.